31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ సుకుమార్. సుకుమార్తో మాట్లాడు. హాయ్ సుకుమార్. హాయ్ మ్యామ్. సుకుమార్, నాకు ఈరోజు మీరు ఒక ఏ టూల్ యూజ్ చేసి లాంగ్ ఏ వీడియో కావాలి మనం యూఎస్ కోసం. ఒకసారి లైవ్ లో కూడా చేసి చూపించండి. ఆ టూల్ ఏంటి, ఒక లాంగ్ వీడియో చేయాలంటే ఎలా? ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనం వీడియో చేసుకోవాలనుకుంటామో దాని కంటెంట్ మనకు కావాలి. ఆ కంటెంట్ కావాలి మనం ఏదైతే అనుకుంటున్నామో దాని కూడా ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవాలి. ఏ అండర్స్టాండ్ చేసుకుంటే తీరు మనం ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసేసి ఏకి మనం చెప్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసేసి మనం ఏదైతే అడుగుతున్నామో, మనం ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నామో అది ఒక కంటెంట్ దానికి చెప్తే అది ఒక ప్రాంప్ట్, ఒక డీటెయిల్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ మనం డీటెయిల్గా కాపీ చేసుకోవాలి. నేనైతే ఒక రిపోర్టింగ్ అంటే ఒక అమ్మాయి హైదరాబాద్లో ఒక న్యూస్ చెప్తే ఎలా ఉంటుంది అనేది ఒక రిపోర్టర్ ఒక యంగ్ రిపోర్టర్ ఒక రిపోర్టింగ్ చేస్తే అది కూడా హైదరాబాద్ స్ట్రీట్ లో బిజీగా రద్దీగా ఉన్న స్ట్రీట్ లో రిపోర్టింగ్ చేయాలి అంటే ఆ రిపోర్టింగ్ చేస్తే ఎలా ఉంటది అనేది నేను అనుకుని దానికి చెప్పాను. అది నాకు ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక జెమినీ ఇచ్చేసేసి మనం ఏదైతే మన పిక్ ఉంటుందో ఆ పిక్ ఇచ్చేసేసి మనం ఈ ఒక ప్రాంప్ట్ ఇస్తే మనకు ఇట్లాంటి ఒక ఇమేజ్ ఒకటి జనరేట్ చేస్తుంది. నేనేమనలే, ఇక్కడ మళ్ళీ నన్నే తీసుకున్నారా? మళ్ళీ నేను మీ పిక్కే తీసుకున్నాను. వెరీ గుడ్. ఇగోండి, ఇది ఒక రిపోర్టర్ అన్నమాట. మీరు ఒక రిపోర్టర్. ఓకేనా? మీ పిక్ ఇచ్చాను, జస్ట్ ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. ఏదైతే ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నా ఆ ప్రాంప్ట్ ఇచ్చాను. అది ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేసాం, టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్ట్ చేసాం. 2 AI టూల్స్ చేసి టెక్స్ట్ ఏమో మనం చాట్‌జీపీటీ ఇచ్చేసి తీసుకున్నాం. అలాగే ఆ టెక్స్ట్ ని జెమినీకి ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేసాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏం చేసామంటే గూగుల్ ల్యాబ్స్ అని ఉంటుంది, గూగుల్ వాళ్ళది. ఓకేనా? జెమినీ వాళ్ళదే, గూగుల్ ల్యాబ్స్ కూడా వాళ్ళదే. ఈ గూగుల్ ల్యాబ్స్ లోకి వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఇమేజ్ ప్లస్ ప్రాంప్ట్ ని ఈ రెండింటిని కలిపి మనం ఒక వీడియో జనరేట్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ ల్యాబ్స్ ఓపెన్ చేసేసాక మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ టు వీడియో అని ఉంటుంది. అక్కడ మనకు అక్కడ టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేయొచ్చు, ఫేమ్స్ టు వీడియో అని జనరేట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి ఆప్షన్లు. నేను ఫేమ్స్ టు వీడియో అని సెలెక్ట్ చేశాను. అంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేస్తుంది. అది మనకి ఏదైతే కావాలో ఆ ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం ఇలా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ అండ్ సేవ్. ఇప్పుడు మీరు దీనికి మనం వీడియో జనరేట్ చేస్తున్నాం. వాయిస్ ఇప్పుడు నేనేం వాయిస్ పట్టలేదు, జస్ట్ వీడియో ఒకటి జనరేట్ చేస్తున్నాను అంతే. ఒకవేళ మన వాయిస్ కావాలంటే మనం వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఫస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేశాను. సెకండ్ కూడా నేను అదే ఇమేజ్ యాడ్ చేస్తాను. లేదంటే మనకు అవసరం లేదు, నేనైతే ఒకటి మళ్ళీ ఇస్తున్నాను అదే ఇమేజ్. లేదంటే ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేస్తాను. నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. 2 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. ఎందుకు 2 ఇమేజ్ ఎందుకు తీసుకున్నారు అంటే మనకు ఫేస్ ట్యాప్ కోసం అని. కానీ నేను ఒకటే ఇమేజ్ తీసుకున్నా ఏం కాదు, కానీ నేను 2 ఇమేజెస్ తీసుకున్నాను. లేదంటే ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. నేను తీసుకొని ఇంతసేపు ఏదైతే ప్రాంప్ట్ మనం కాపీ తీసుకున్నా ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసాక మనకి ఇక్కడ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ మనకి ఎలా ఏ ఫార్మాట్లో కావాలి అనేది మనం మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఉంటుంది, మనకి హెచ్డి ప్రింటా, నార్మల్ ప్రింటా ఏంటనేది మొత్తం మనం అన్ని సెలెక్ట్ చేసేసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఆ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక మనం సెండ్ చేయాలి. సెండ్ చేస్తే అది వీడియో అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనకు విత్ ఇన్ 2 minutes మనకు మంచి వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. లాంగ్ ఏ వీడియో జనరేట్ చేసి మనం ఎంత పెద్దగా ప్రాంప్ట్ ఇస్తే అంత పెద్ద వీడియో జనరేట్. జస్ట్ ఒక పిక్ ఇవ్వడమే. మనం ఒక పిక్ ఇచ్చేసి ఇప్పుడు ఒక రిపోర్టింగ్, ఒక జర్నలిస్ట్ లాగా ఒక వీడియో కావాలి మాకు రిపోర్టింగ్ చేస్తున్నట్టు అనేసి మనం ప్రాంప్ట్ ఇస్తున్నాం అంతే. అది పిక్ తీసుకుని దాని ఆటోమేటిక్ మొత్తం అంతా కూడా చేస్తుంది. అవును. ఇప్పుడు ఏదైతే మనం ఇస్తామో ఎంతైతే ప్రాంప్ట్ ఎంత లాంగ్ ఇస్తే అంత పెద్ద ఇమేజ్ అంత పెద్ద వీడియో జనరేట్ అవుతుంది. నేనైతే చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను, సో స్మాల్ వీడియో వస్తుంది. డ్యూరేషన్ మనం ప్రాంప్ట్ ఎక్కువ ఇస్తే లాంగ్ వీడియో వస్తుంది. ఎంత డ్యూరేషన్ బట్టి ప్రాంప్ట్ ఉంటుందో దాన్ని బట్టి వీడియో వస్తుంది. సో ఇప్పుడు జనరేట్ అవుతుందా? జనరేట్ అవుతుంది.
ఒకసారి చూద్దాం. Good evening from Hyderabad, where the city is witnessing unprecedented traffic jams. సో వాయిస్ కూడా వస్తుంది మనకి. ఆ వాయిస్ కూడా నేను ఇచ్చాను ఆల్రెడీ ప్రాంప్ట్ లో ఇలా ఓకే. మాట్లాడు అని చెప్పాను, అలా అది జనరేట్ చేస్తుంది. ఎస్ ఎస్. అది ఒకవేళ నేను ఇంకొంచెం ఎక్కువ ఇచ్చాను అనుకోండి, ఆ ఎక్కువ ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం మనకు లెంత్ వీడియో అనేది లెంత్ వీడియో వస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ మ్యామ్.